అరే చిచ్చా, చెప్పు మచ్చా. ఆడోళ్ళతో లవ్లో పడ్డా, ఆడోళ్ళకు మన జీతంలో పడ్డా, మిగిలేదు బొచ్చారా. అవునరా మామ, నిజమే. రావద్దు, రానివ్వను మచ్చా, ప్రామిస్. హాయిగా సాగిపోతున్న నా జీవితం రత్నాలు లాంటి చిచి బాడుకోలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల ఇలా తయారైంది. అరే, సమాజంలో జనాలు మరి సోమరిపోతులాగా ఉన్నారా. కూర్చున్న దగ్గర నుండి కదిలట్లే. ఇంకా ఎలా వస్తాయిరా జాబ్స్? అయినా మనకున్న టాలెంట్కి మనం ఒక దగ్గర జాబ్ చేసేది ఏంట్రా, మనమే ఇద్దాం. అంతే మామ, సరిపోయింది. సరే, నాకు టైం అయింది, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అరే, అప్పటి సినిమాలే చాలా మేలురా. సినిమాకి ఐటమ్ సాంగ్స్ ఉండేవి. ఇప్పుడు రియాలిటీ మొరాలిటీ కాఫీ కప్లో నా గ్రీన్ టీ అని నాశనం చేస్తున్నారా. రే షెన్నా కొడక, ఇప్పుడిప్పుడే TFI బాబు, శని పెట్టకు. అవునరా, TFI బాగుండాలి. ఆరైంది, అమ్మ దగ్గర ఉండాలి. రే తాగుదాం. నేనే కానీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ దేశాన్ని మార్చేస్తా. నేను ఏప్రిల్ చేస్తారా? నేను ఫిబ్రవరి చేస్తారా? రే నేను దేశం మార్చడం గురించి రా చెప్పేది. నువ్వు ఏమన్నా మార్చుకో, నేను 6 కల్లా ఇంట్లో ఉండాలి. బాయ్. రే, 6 గంటల కాగే ముళ్ళు నీ బ్యాక్ పాకెట్లో ఉందేంట? అవునరా, ఉంది, గుచ్చుకుంటుంది. బాయ్. అరే మచ్చా, నాకు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉందిరా. క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి పిల్లోళ్ళు ఆడుకునే బాల్ ఎత్తుకొస్తాం. అవి అమ్మితే లైఫ్ సెటిల్. దానికంటే గుడి దగ్గర చెప్పులు కొట్టేస్తే మేలు, కాస్ట్లీగా ఉంటుంది. చీచి, ఐడియా ఇచ్చే మొహాలు చూడు. నాకు టైం అయింది, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రే తాగుదాం. సోదిగాలు, వీళ్ళని అడిగి వేస్ట్. అన్న, అమ్మకు బాగలేదు, కాస్త అమౌంట్ కావాలి. ఎంత కావాలి ఏంటి? 70,000 కావాల్సి వస్తుంది అన్న. కానీ అమౌంట్ వేరే వాళ్ళకి సెట్ చేసాం, ఇప్పుడు కష్టం. చూడు అన్న. సరే, వడ్డీ ఎక్కువ కావాల్సి వస్తుంది. పర్లేదన్న, హెల్త్ కదా అర్జెంటు. సరే తీసుకో, టైం పే చేయాలా? చేస్తాను. చూసుకో. థ్యాంక్స్ అన్న. అప్పటి నుండేరా అరుణ్గాడు అరుణ కోసం దాని వెనకాలే తిరుగుతా ఉన్నాడు. అది నచ్చకనా? ఆ వరుణ్ గాడిని చంపాడు. రే, అరుణ్ గాడు చనిపోయాడా? ఇదేపుర్రా? నిన్ననేరా, చాలా ఘోరంగా చంపాడు వాడు. మొండివాడైనా చాలా మంచోర్రా వాడు. అవునరా, ఇంకా ఈరోజు చచ్చిన వాడిని ఇంకా పొడుస్తాడు. అయినా చంపేది చూసినప్పుడు పాపం ఆపచ్చు కదరా. అలానే వాష్రూమ్ పోయి మళ్ళీ వచ్చి చూసా. ఓ, నేను కంటిన్యూగా చూసా చిచ్చా, ఆపలే ఎక్కడ. రే మచ్చా, ఏం మాట్లాడుతున్నారా? అదే చిచ్చా, మిత్రద్రోహి అని యూట్యూబ్ వెబ్ సిరీస్ డైలీ ఒక ఎపిసోడ్ రిలీజ్ కదా. అరే, మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారో చెప్పి మాట్లాడండి రా. రే, మేము ముందే అనుకున్నాం రా, నిన్న ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని. నువ్వే ఫోన్ చూస్తూ ఏం వినలే. ఏం చేయాలరా? సరే నాకు ఆపు, టైం అయింది, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. చెప్పడానికి నీకు విసుగులేదేమో కానీ విన్నీకి మాకు ఉంది, తెలుసులే కానీ ఇంకా వెళ్ళు. బాయ్. అరే మామ, తాగుదాంరా. తాగుదాము. అరే చిచ్చా, నాకు డౌట్ రా. అదే డౌట్ రా, ఈ వాటర్ ప్యాకెట్ ఏమైనా ఎక్స్పైర్ అయిందంటావా? వాటర్ ప్యాకెట్ కాదు, నువ్వు ఎక్స్పైర్ అవ్వాలి. ఏంట్రా అలా అంటావు? మరి చెప్పేది విను. చెప్పు మామ. ఎందుకురా నువ్వు ఎప్పుడు వాడు వెళ్ళాకే తాగుదామంటావు?
అద్దా న్యూ ఇయర్ రోజు బాగా తాగాం కదా, వాడిని దింపనీకి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాడిని అలా చూసి వాళ్ళమ్మ పిచ్చ కొట్టుడు కొట్టింది. అది చూసి నా ఫ్యూజ్ కొట్టేసింది. అప్పుడు డిసైడ్ అయ్యా వాడికి ఎప్పుడు తాగించకూడదని. కానీ వాడి అలవాటికి ఆశ ఎక్కువ, తాగకుండా ఉండలేడు. నా మనసుకి దీనిపైన కోరిక ఎక్కువ, అందుకే వాడు వెళ్ళాక తాగుదామంట. రే స్పాట్ వచ్చింది, దిగండి రా. ఇదిగో నీ కీస్. ఇదిగో నీ కీస్. ఇదిగో నా కీస్. అది రావాలి. అయినా అప్పిచ్చింది ఒకటికైతే ముగ్గురిని ఎందుకు తీసుకొచ్చారా? వీళ్ళు మనకే బొక్క పెట్టాలనుకుంటున్నారన్నా. అయినా రేషన్ బియ్యం ఇస్తున్నట్టు ఇలా లైన్లో నిలబెట్టారే, కూర్చోబెట్టండి. నా పేరు వాలంటీర్ శ్రీనివాస్ నా పేరు. వాలంటీర్ నా ప్రొఫెషన్. ఇది పార్ట్ టైం. ఏంటి అప్పు ఇవ్వడం. ఇచ్చేటప్పుడు ఎంత వినియోగిస్తానో, ఇవ్వకపోతే అంతే విశ్వరూపం చూపిస్తా. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ వార్డు వాలంటీర్గా నా జనం అనుకుని అన్ని రకాల సహాయం చేసేవాడిని. కానీ ఒక ఆవిడ మాత్రం నాతో ప్రతి నెల గొడవ చేసేది, పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇవ్వమని. అదేదో ప్రభుత్వం గల్లా పెట్ట తన డ్రంకు పెట్టయినట్టు. మళ్ళీ నెల వచ్చింది, పెన్షన్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. మరో నెల వచ్చింది, చిరాకేసింది. మళ్ళీ నెల వచ్చింది, కానీ ఈసారి ఆశ్చర్యం వేసింది. అమ్మకు బాగాలేదని చెప్పి అప్పు తీసుకున్నాడు. అదే అమ్మతో కలిసి పెన్షన్ తీసుకోవడానికి వచ్చాడు. అప్పుడు అర్థమైంది అబద్ధం చెప్పి తీసుకున్నాడని. అప్పుడు డిసైడ్ అయ్యా ఇంకొక ఛాన్స్ ఇవ్వద్దని. రే ఏంట్రా నీ గోలా ఊదున్నావు? రే నోటి గుడ్డతి. అన్నా తాగుదామన్నా. అన్న నీకేం మోసం చేశాడు నువ్వు చెప్పావు, మాకెలా చేశాడో మేము చెప్తాం వినన్నా. హలో, వస్తా అన్న. అయ్యో మీరెందుకన్నా రావడం, నేనే వస్తా. ఏంటి చిచ్చా అంత టెన్షన్ పడుతున్నావు? సారీ రమచ్చా, మీ దగ్గర ఒక విషయం దాచా. రే మామ, నాకు తెలుసు రా, కుట్లో నన్ను చూసి బయట దొబ్బేసింది వీడియోని. అంత కకృతి ఎందుకురా? అడిగితే ఇస్తా కదా. అది కాదురా, ఇది చాలా సీరియస్. రే మామ, నాకు తెలుసురా. చిచ్చా నువ్వురా, వాడేదో సీరియస్ అంటున్నాడుగా, విందాం. నువ్వు చెప్పురా. రే మచ్చా, అది గట్టిగుండి చేసుకోండిరా. నువ్వు చెప్పురా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది మచ్చా. రే మచ్చా, నిజం రా. రోజు అమ్మ దగ్గరికి వెళ్ళాలని మీతో చెప్పి తన దగ్గరికి వెళ్తున్నా. నాకు టైం అవుతుంది, అమ్మ దగ్గరికి వెళ్ళాలి.
అరుణ్ ఐస్ క్రీమ్ కంటే తెయ్యనిది నీ మాట. సార్ అరుణ్ ఐస్ క్రీమ్. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదని? ఓకే. ఈ ఒక్క కూల్ డ్రింక్ 2 స్టార్స్. అరుణ, నీ చేతి స్పర్శతో కట్టించిన రాజధాని. ఏంట్రా మామ వీడు కలికాలం. కాదురా, ఇది చలికాలం. మెట్టుతోతంతా ఎదవ జోకులేసా ఉంటే. సారీ రా మచ్చా చెప్పనందుకు. పోనీలే, ఇప్పటికన్నా చెప్పావు. రే మచ్చా, నేను చెప్పేది ఇంకా అయిపోలేరా. ఇంకెన్ని బాగుతాలు చేసావురా నాయన. తను ఐఫోన్ గిఫ్ట్ అడిగింది మచ్చా. ఇచ్చేమ్మ కంజుడు. ఇచ్చారా? ఇచ్చావా? అదే లారా. అన్న, అమ్మకు బాగాలేదు, కాస్త అమౌంట్ కావాలి. అబద్ధం చెప్పా, అమ్మకే కాకూడదు. అప్పు చేసావా? ఇప్పుడు ఎలా కట్టుకుంటావురా? అది కట్టలేకే ప్రాబ్లంలో ఇరుక్కున్నారా. ఇప్పుడు వాడు ఫోన్ చేసి 2 రోజుల్లో అమౌంట్ విత్ 3 స్ప్రైట్ బాటిల్స్ తీసుకురమ్మంటున్నారా. రాకపోతే చంపేస్తా అంటున్నాడు. రే మచ్చా, మీరే హెల్ప్ చేయాలిరా. బాగుందిరా, గిఫ్ట్లు ఇవ్వడానికి గర్ల్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ వస్తే లిఫ్ట్ ఇవ్వడానికి మాలాంటి ఫ్రెండ్సా? చాలా బాగుందిరా. నువ్వెండ్రా ఆలోచిస్తున్నావు? సాయం చేద్దామన్నా, చచ్చిపోనీలే. అది కాదు రచిచా, అప్పు డబ్బులతో పాటు స్ప్రైట్ బాటిల్ ఎందుకు అడిగారంటావు? డబ్బు ఇవ్వకుంటే చంపేస్తారు అంటే స్ప్రైట్ బాటిల్ గురించి ఆలోచిస్తారా? అప్పు డబ్బులు మీవి, స్ప్రైట్ డబ్బులు నావి. అరే చిచ్చా, అప్పు డబ్బులు ఎంతరా? 1,50,000 మచ్చా. స్ప్రైట్ బాటిల్ డబ్బులు 30 రూపీస్ మచ్చా. నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? హెల్ప్ చేద్దామన్నా. మనకు జీవితంలో ఒక్క ఐస్ బస్ట్ అన్న కొన్నాడా? కానీ ఆ పిల్లకు మాత్రం ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. రే మచ్చా, ఐస్ బస్ట్ కొనియకపోవచ్చురా, కానీ ఐస్ పర్వతం అంత పెద్దదిరా మన ఫ్రెండ్షిప్. సొల్లు చెప్పు, ఇప్పుడు హెల్ప్ చేద్దాం అనుకున్నా, చెడదొబ్బకు. రే, వాడు అడిగేది లంచ్ బడ్జెట్ అనుకున్నావా? మధ్యాహ్నం ప్లేట్ మీల్స్ కొనిస్తే అయిపోనికి 1,50,000 బడ్జెట్. ఇంకేం చేద్దాంరా, వాని ప్రాణం మీదకి వచ్చిందంటే. మరి అమౌంట్ ఎలా సెట్ చేస్తావు? రే, మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫోన్ చేయండి, తలా ఒక చేస్తే సెట్ అయిపోతుంది. సరేరా, చేద్దాం. రవిగాడు 5,000 ఇస్తా అన్నాడు, అది కలిపిస్తే సెట్ అయినట్టే. అమౌంట్ అయితే సెట్ చేస్తాం, మరి ఎలా రిటర్న్ ఇవ్వడం? రే, నేను చెప్పేది బాగా వినండి, సరేనా? సరే. ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్తా, అక్కడికి వెళ్ళి చేస్తే మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను స్ప్రైట్ బాటిల్ ఇచ్చాను కదా, దాంట్లో మొత్తం మంది కలిపా. మన డబ్బులు స్ప్రైట్ బాటిల్ తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు మనం వాళ్ళని ఫాలో అవుదాం. వాళ్ళు ఎక్కడో చోట ఆగుతారు కదా, మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం. చేద్దాం. మనం సేఫ్, మన డబ్బులు సేఫ్. రే, కానిచ్చి వెళ్ళరా, టైం అవుతుంది. చెప్పునా, డబ్బు ఇచ్చిన తీసుకురావాలా?
సరే అన్న తీసుకొని వస్తా. ప్లాన్ అంతా గుర్తుందా? ఏం ప్లాన్ రా? ఏం ప్లాన్ రా? వచ్చేటప్పుడు అంతా చెప్పాను కదరా, ఇద్దరు వా అన్నారు. రే మామ, ఏం వినపలేరా మాకు. నువ్వు ఏదో ఫ్లోలో ఉన్నావని పట్టించుకోలేదు. సరే కానీ నేను ఇచ్చిన స్ప్రైట్ బాటిల్ అన్నీ ఉన్నాయా? ఎనర్జీ కోసం ఇచ్చావు అనుకున్నారా? రే వాళ్ళు అడిగారని తెలుసు కదరా. అప్పటికి చెప్పే మచ్చా, వీడే తాగమన్నాడు. రేయ్ ఏంట్రా అక్కడ డిస్కషన్? వస్తున్నామన్నా. ఇప్పుడు ఎలా రా? వెళ్ళి వాళ్ళ సంక నాకడమే. ఇదన్నా జరిగింది. ఇప్పుడు చెప్పన్నా, నీకు వచ్చిన నష్టానికి మాకు వచ్చిన కష్టానికి తేడా ఏంటో? నేను వీటిలాగా తమ్ముడు అప్పు తీసుకొని గిఫ్ట్ ఇవ్వడానికి. వీడు డబ్బులు ఇస్తాడనే నా పిల్లకి మాట ఇచ్చా, మ్యాక్ బుక్ తీపిస్తానని. వీడికి కూడా పిల్ల ఏంట్రా? రే గట్టిగా అనకు. తాగించాడన్న విశ్వాసం, తాగడానికి నువ్వు రెండు. వీడు విధవాన్ని తెలిసి కూడా వీడి కోసం మీరింత చేశారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా. వాణ్ణి మాత్రం వేసేస్తా. ఓకే అన్న, నో ప్రాబ్లం. ఓకే కదరా? ఓకే ఓకే మామ, అన్న అంత మంచి ఆఫర్ ఇచ్చాక ఎలా వదులుకుంటాం? రే రే మచ్చా, ఏంట్రా? సారీ మామ, ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, కలిసి తిరిగాం, కలిసి బతికేయాలి, కలిసి చావలేంగా. బాయ్. రే 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 గన్నీరా. గన్నంటే ఎవరా? రే గన్ను నా దగ్గర ఎక్కడ ఉంది? గన్ను ఎక్కడ పెట్టారా? హ్యాట్స్ అప్. థమ్స్ అప్. చిచి, హ్యాండ్స్ అప్. ఓ మిమ్మల్ని వదిలే తప్పు చేశా. రే నీకు గన్ చూపిలే కదా, వెళ్ళి పట్టుకో. రే తింగరోడా, మన చేతిలో గన్ లేదురా, వెళ్ళి పట్టుకో. రే చిచ్చా, బ్యాగ్ ఇప్పించుకో. రే కొడతారేమోరా. మూసుకొని ఇప్పించుకో. రే మ్యాక్ బుక్ కొనాలి, మీ ఫ్రెండ్ని తీసుకుపోండి. రే నిజంగా ఫ్రెండ్స్ రా మీరు. రే కార్కి చూపించుకో, రిచ్గా పోదాం. అన్న కార్ కీస్. రే ఇదిగో కీస్, కార్తీ. రే మామ, నాకు కారు రాదురా, నువ్వే తీరా. నాకొచ్చు, నీ ఊరు చెప్పారా? డాక్టర్ డ్రైవింగ్ అంత బాగా ఆడతావు కదరా. మొహం వన్నాడు. రే ఫ్రెండ్స్ రా మీరు. బైక్ కీస్, బైక్ కీస్. రే రండ్రా. మై లవ్ ఈస్ గాన్, మై లవ్. పాట పాడించాలి, వెళ్ళి కార్ తీసుకోరా. షట్, స్కూటర్ కేసు ఇచ్చి కార్ కేసు ఇప్పించుకోవడం మర్చిపోయాను. అరే నీ రే మచ్చా, గన్ను మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారా? హౌ టు యూజ్ షార్ట్ గన్ ఇన్ తెలుగు. రే నిజంగా ఫ్రెండ్స్ రా మీరు.